నువ్వు స్పిరిచువల్గా ఉన్నప్పుడు మాత్రం అన్ని నీ కంట్రోల్లోకి వస్తాయి. నువ్వు ఆత్మీయతంగా డౌన్ అయిపోయావా, దారి పండిపోయే వాళ్ళు కూడా రాలేసిపోతారు, తిట్టిపోతారు అంతే. డెవిల్ వాడుకుంటుంది, ఒక్కొక్కరిని వాడుకుంటుంది. ఏంది? భయాలను పెంచడానికి, నిన్ను బలహీన పరచడానికి. అందుకనే క్రైస్తవుడు విశ్వాసి ఏది ఏమైనా సరే, నేను ఈ దినం నా దేవునితో సావాసం చేయాలి, 1 గంట అయినా సరే నేను దేవునితో గడపాలి, ఫినిష్. ఆ తర్వాత ఏది ఏమైనా సరే నాకు సంబంధం లేదు. హల్లెలూయా. ఇది మెయింటైన్ చేయి, నీ లైఫ్లో ఇది మెయింటైన్ చేయి. 1 సమూయేలు 10:23 చదువుదాం ఒకసారి. ఈయన దాక్కున్నాడంట. దాక్కుంటే మళ్ళా గాడ్ చెప్తాడు, ఓ అక్కడ పోయి కనుక్కో అంటే పట్టుకొస్తారు. పట్టుకొస్తే ఎవరి గురించి చెప్తా ఉన్నాడు? సౌలు గురించే చెప్తా ఉన్నాడు. ఎట్లున్నాడంట? చాలా ఎత్తు, బలం అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు. చెప్పండి. కొత్త బట్టలు ఉన్నాయి, ఏం లేవు. చెప్పండి. ఫేస్కి అంతా ఏవేవి క్రీమ్లు ఉండాలో అన్నీ ఉన్నాయి, ఏం లేదు. ఎంత బ్యూటీ ఉన్నా ఏముంది? స్పిరిచువల్ బ్యూటీ లేకపోతే యువర్ లుకింగ్ లైక్ ఎట్లుంటుంది? నేను ఆ మాట అనట్లేదు, అర్థం చేసుకోండి. మనం అందంగా ఉండడం కాదు, తయారవడం కాదు, కొనుక్కోవడం, ఇవన్నీ ఓకే. బట్ రియల్ బ్యూటీ ఏంటి తెలుసా? దేవుడితో ఉన్న సావాసం. మనం ఏ దానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నామో, ఏ దానికి ఎక్కువ సమయం గడుపుతున్నామో అది మనమే గ్రహించాలి. 1 సమూయేలు 13వ అధ్యాయం 10-4 సమూయేలు వచ్చెను. అవునా కదా? 10వ అధ్యాయంలో దానికి సాకులు అనండి, సాకులు అనండి, ఏదో ఒకటి చెప్తాం కదా. సింపుల్ గా మనం పేపర్ తిప్పేస్తాం, ప్లేటు పేపర్ తిప్పేస్తాం. మనం ఏం చేస్తున్నాం చూద్దాం, చదువుదాం. నిర్ణయ కాలమున నీవు రాకపోటయు. ప్రవక్త ఎప్పుడైనా ప్రభు యొక్క స్వాధీనంలో ఉంటాడు. అందరు వినాలి మాట. ప్రవక్త ఎప్పుడైనా తన నోట్ల నుంచి వచ్చే మాట ప్రభు స్వాధీనం నుంచి వస్తుంది. ఈయన ఎప్పుడు కదిలితే దేవుడు అప్పుడు కదలని కాదు. దేవుడు ఎప్పుడు కదలమంటే ప్రవక్త అప్పుడు కదులుతాడు. సంఘము సేవకుని నియమించుకోవడం కాదు, సేవకుని దేవుడు నియమిస్తాడు. ఆ మాటకి సంఘము లోబడాలి, ఆ మాటకు సంఘము లోబడాలి. గాడ్ స్పీక్స్ త్రూ దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. సరౌండింగ్ లో నాకు తెలుసు, అది అటుపక్క పోలీసు వాళ్ళు, ఇటుపక్క పోలీసు వాళ్ళు ఆరాధన చేసుకున్న దినాలు. ఒంగోలు ప్రాంతాల్లో ఒకసారి ప్రాపోజ్ చెప్పాను నేను. పెద్ద చర్చ్ ఉంటుంది, ఎవరైనా ఒంగోలు తెలిస్తే మీకు గుర్తే ఉంటుంది. పెద్ద చర్చ్, 100 సంవత్సరాల చర్చ్ అది. నేనేమన్నానంటే పక్కనే బిల్డింగ్ లో నేను సర్వీస్ చేస్తున్నా, ఎవ్రీ మంత్ హీలింగ్ ప్రొఫెటిక్ సర్వీస్ అని చేస్తుంటే ఆరాధన అయిపోయింది, వాక్యం చెప్పిన, అప్పుడు ప్రాపోజ్ చెప్పిన, కరోనా గురించి కూడా అక్కడనే చెప్పిన, వీడియో ఉంటుంది మన దగ్గర. అది ఏం చెప్పానంటే, ఐ సా ఎ చర్చ్, స్మాల్ ఇష్యూ వస్తుంది, అది చాలా పెద్దగా అయిపోతుంది. ఆ సమస్య తీసుకొచ్చడం ఎవరు తెలుసా? విశ్వాసి కాదు, అవిశ్వాసం చెప్పిన. అవిశ్వాసికి వత్తాసు పలికింది ఎవరు? సంఘము, విశ్వాసం. సేవకుని కొట్టి నేను అన్నాను, యూ విల్ సీ ఇన్ ఎన్టీవీ, యూట్యూబ్, టీవీ 9 అని చెప్పిన. ఎగ్జాక్ట్లీ 15 రోజులకి వాళ్ళే కాల్ చేసి చెప్పినాను, నాకు మీరు చెప్పింది నెరవేరిందని, సంతోషించండి, ఎంజాయ్ చేయండి అని చెప్పి. ఘోరం, అది చాలా ఇబ్బందికరం. సంఘం ఎప్పుడైనా ప్రభు మాట కోసం ఎదురు చూడాలంటే. సౌలు సాకేం చెప్తున్నంటే, నీవు రావడము ఆలస్యమైంది, అందుకని నువ్వు చేయాల్సిన పని నేను చేసిన. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాల, ఎవరికి ఇవ్వబడిన కృప వాళ్ళు చేయాలి. ఇది కూడా నేను చేస్తా, అది కూడా నేను చేస్తా అంటే గాడ్ కెనాట్ యాక్సెప్ట్. నీకు ఇవ్వబడింది నువ్వు చేయి, ఆయనకి ఇవ్వబడింది ఆయన చేస్తాడు. సౌలు చెప్పే సాకన్ బట్టి ఇది. కాబట్టి ఏమవుతుంది? ఏం కాదులే చెప్పండి, ఏం కాదులే చెప్పండి, ఏం కాదులే అనండి.
అవుతుంది, చూపిస్తా ఇక్కడ. చదవండి చదవండి త్వరగా చదవండి. ఆ, 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 ఆ. అనుకోని పడ్డరా? పళ్ళే. అనుకోని ఏంటిది ఇది? ఫియర్. పక్కన చెప్పండి, ఫియర్ అని చెప్పండి. భయము. నేను భయము దేవుని మాటను ధిక్కరించేలాగా చేస్తాను. ఫియర్ ఏం చేస్తుంది తెలుసా? ఫియర్, భయం ఏం చేస్తుంది తెలుసా? దేవుని మాటను తీసి పక్కన పెట్టే స్థితికి తీసుకొస్తుంది. అందుకనే లెట్ బై ద హోలీ స్పిరిట్, ఆత్మ చేత ప్రతి క్రైస్తవుడు నడిపించబడాలి. లేకపోతే దేవుని మాటకి వ్యతిరేకంగా నువ్వు నిలబడతావు.